అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి గారు పీఆర్ స్టంట్‌లో ఫస్ట్ పీఆర్ అంటే పబ్లిసిటీ స్టంట్ అనమాట. అంటే బయటికి కనబడాలి మనం. పేదోనిలా కనబడాలి. లోపల మాత్రం కాస్ట్లీగా బతకాలి. బయటికి పేద అరుపులు అరవాలి. డబ్బులు మాత్రం వృధాగా ఖర్చు పెట్టాలి. చెప్పేదొకటి, చేసేదొకటి. జనాలు ఈ బయటికి కనిపించేదే నమ్ముతారు అనేది ఆయన భ్రమ. లోపల ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోరు. మనం హెలికాప్టర్లా పోయేది ఎవరు పట్టించుకోరు. హెలికాప్టర్లో పోయి ఆడ కింద దిగుతాం చూసినావా, దిగి ఊపుతాం, జనం అదే గుర్తుపెట్టుకుంటారు అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏమైందంటే అసెంబ్లీకి వెళ్ళి ఒక బస్సు పెట్టుకొని ప్రసాద్ ల్యాబ్స్కి పోయారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకా కొంతమంది మినిస్టర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఒక బస్సు స్పెషల్గా ఆర్టీసీ బస్సు పిలిపించుకొని నీట్గా దాన్ని చేయించుకొని ఇక్కడ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర దగ్గర ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఒక 5 కిలోమీటర్లు అటు ఇటు పోయి పూలే తెలుగు వర్షన్ సినిమా చూడడానికి పోయారు. సినిమా చూడొచ్చు, దానిలో ఏం తప్పు లేదు. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా అట్లే చూడాలి కదా. ఇప్పుడు పూలే సినిమా చూసినంత మాత్రాన నేను ఇలా సోషల్ మీడియాలో చూసిన ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రి ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన పూలే సినిమా చూడడానికి పోవడం చారిత్రాత్మకం. నాకు అర్థం కాలేదు, ఏం చారిత్రాత్మకం? నారాయణమూర్తి సినిమా చూసిన వాళ్ళంతా నక్సలైట్లా? దాని అర్థమైంది అది పిఆర్ స్టంట్ అంటారు దాన్ని. సరే చూద్దాం, అన్ని విషయాలు మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రతి వీడియోలో మీకు ఇది ఉంటుంది సబ్స్క్రైబ్ చేయమని. మీరు బోర్ కొట్టినా మీరు సబ్స్క్రైబ్ చేసే వరకు నడుస్తూనే ఉంటుంది. ఇది ఫోటో, వీడియో కూడా ఉంది. ఇంకో బస్సులో ఎక్కినాక మరి అదేందో అర్థం కాలే. కానీ ఈ పక్క సీట్ ఎందుకు ఖాళీ పెట్టారు, ఎవరి కోసం సీటు ఖాళీ పెట్టారు అన్నది నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. బస్సులో వీళ్ళందరూ కూర్చున్నారు, అందరు పోయినరు, మంచిది, సూపర్. తర్వాత థియేటర్లో పోయినాక థియేటర్లో కూడా పక్కన సీట్ ఖాళీ పెట్టిండ్రు. ఎందుకు అర్థం కాలేదు. మా శ్రీబాబు పక్కన జరిగేందుకు కూర్చున్నాడు, ఈయన కూర్చోవచ్చు కదా, ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవచ్చు, డిప్యూటీ సీఎం కూర్చున్నారు, వీళ్ళందరూ కూర్చున్నారు. ఏంటంటే ఇది షోపుటప్ చేసి బీసీల సినిమా చూసిండు రేవంత్ రెడ్డి. బీసీలకు సినిమా చూపిస్తుండ్రు రేవంత్ రెడ్డి. సినిమా చూస్తుడు కాదు, పూలే సినిమా చూసినాడు ఈయన కాదు. పూలే సిద్ధాంతాలు కూడా ఫాలో కావాలి. పూలే సిద్ధాంతాలు ఫాలో అయ్యేటోళ్ళు ఈ 2 సంవత్సరాలలో, ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సంవత్సరం 1500 స్కూల్స్ మూసేసినారు. ప్రభుత్వ పాఠశాలలు 1500 స్కూల్స్ మూతేసింది గవర్నమెంట్. మరి జ్యోతిబాబు పూలే సిద్ధాంతం ఏంది? ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, అణగారిన వర్గాలు ఇంకా మంచిగా చదవాలి. ఇంకా గవర్నమెంట్ స్కూల్ మూసేసిన తర్వాత ఏడదవుతారు అంటే ఉత్త సినిమా. ఇది ఒక పిఆర్ స్టంట్. మామూలుగా వీళ్ళు పోయేది అక్కడనే, వీళ్ళు ఉండేదే బంజారాహిల్స్లో. వాళ్ళ ఇంటికా నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. రోజు అటుకెళ్ళి తిరుగుతాడు. మామూలుగా కార్లు కూడా పోయి చూడొచ్చు, కానీ బస్సులో పోవాలి స్పెషల్గా. ఎందుకంటే నేను బీసీ పక్షపాతి. బీసీలకు 40% ఈయన కూడా ఇట్లే పోవచ్చు కదా. బస్సులో పోయి ఆ మోడీ దగ్గర పోయి ధర్నా చేసి ఆ పార్లమెంట్లో దాన్ని చెప్పించి బీసీలకు 40% రిజర్వేషన్ ఇప్పించవచ్చు కదా. అసలు ఈ బీసీ గురుకుల హాస్టల్స్, బీసీ గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఎస్సీ గురుకుల్, ఎస్టీ గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లలకే కదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంటే సినిమా చూస్తే వాళ్ళందరికీ న్యాయం జరిగినట్లా? సినిమా చూస్తే వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయినా ఏం కాదా? ఈయన సినిమా చూస్తే బీసీలో 40% రిజర్వేషన్ వచ్చినట్లేనా? అదే విచిత్రంగా ఉంది ఇది. అంటే పిఆర్ స్టంట్, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. నేను పోతుంటే, నా కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ ఆపొద్దని ముఖ్యమంత్రి ఆయన కొత్తలు చెప్పిండు. ఒక్కసారి ఆపిరు. ఆయన ఇప్పటికీ 700 రోజుల్లో 1400 ట్రిప్పులు తిరిగింటాడు. ఈ 1400 ట్రిప్పులో ఒక్క ట్రిప్ ఆపిర్రు. తర్వాత మిగతా 1399 సార్లు రేవంత్ రెడ్డి పోయినప్పుడు ట్రాఫిక్ ఆపినరు. తిట్టుకుంటారు, అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాయి. ఆయన పోతుండో ఇంతసేపు ఆగాలనా అని కొట్లాడలు. కొడంగల్ కూడా కొట్లాటైంది లాస్ట్కి. అంటే పబ్లిసిటీ స్టంట్. మనం చూస్తలేమా రోజు పేదార్పులు అరుచుకుంటా 7 కోట్ల రూపాయలు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలా ఫుట్బాల్ ఆడడానికి సపరేట్ కోర్టు ఈయన ఒక్కనికే. రాజా గారు దక్షిణ కొరియా తెలుసు కదా, కిమ్ టైప్ అనమాట. ఈయన ఒక్కరి కోసం ఎవరు ఆడలేదు, మేము మంత్రులు కూడా ఆడలేదు దానిలో. ఈయన ఒక్కడు ఆడడానికి 7 కోట్ల రూపాయలు. 7 కోట్ల రూపాయలు అంటే ఏంది మన తెలంగాణలో? ఆ 7 కోట్లు ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వచ్చు కదా, పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా, స్థలం లేని వాళ్ళకి ఇల్లు కట్టియచ్చు కదా. స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఆ కట్టిన వాళ్ళకి ఇస్తలేరు పైసలు, ఇవ్వచ్చు కదా. అక్కనే కదా ఉండేది, మరి వాళ్ళకి ఇయ్యరు. ఎందుకో యూరియా లైన్ నిలబడుతున్నారు, ఆడికి పోరు వీళ్ళందరూ బస్ చేసుకొని పోవచ్చు కదా.
ఆ పిల్లలు అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇప్పటికి దగ్గర దగ్గర 112 మంది చనిపోయినారు. ఆడికి ఓరేందుకు బస్సు చేసుకొని ఇల్లు ఆరోగ్యశ్రీ సరిగా అమలు అయితే లేదు. ఆడికి ఓరేందుకు బస్సు చేసుకొని ఇల్లు అది కదా జనాలకు కావాల్సింది. పూలే సినిమా చూస్తే ఏమొస్తుంది? ఎవరికి రాదు. ఈ సమాజానికి మీరు పూలే సినిమా చూడడం వల్ల ఆ బస్సుకు రెంట్ కూడా కట్టకుండా వస్తుంది. నాకు తెలిసి మీరు ఫ్రీ బస్ ఆర్టీసీ బస్ దాని డబ్బులు కూడా లేవు. అది బొక్క ఇంకా ఆర్టీసీకి. మీ పిఆర్ స్టంట్ వల్ల ఆర్టీసీకి బొక్క తప్ప సమాజానికి వచ్చింది ఏముంది? ఎవరికి వచ్చింది? ఎవరికి ఏమన్నా వచ్చిందా? పోవచ్చు కదా, ఈ బస్సు వేసుకొని ఆ రైతుల దగ్గరికి పోవచ్చు కదా, ఈ బస్సు వేసుకొని ప్రజలు చాలా కష్టాలు ఉన్నారు పోవచ్చు కదా. మీరు హైడ్రా నోట్ తీసుకొచ్చారు, జనాలంతా రోడ్ల మీద పడ్డారు పేదలు. నిన్న మొన్న మొయినాబాద్ కాడ ఒక 10 ఇళ్ళను గులగొట్టేరు. ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ఇల్లు. తిరుపతి దాన్ని వెనుక ఉన్నారని చెప్తున్నారు. ఆడికి వాళ్ళు పరామర్శించవచ్చు కదా. ఇదే బస్సు పోయి ఇట్లే పోయి అందరు మినిస్టర్స్ అందరు పోయి పరామర్శించి అయ్యో అట్లెట్లా చేసింది గవర్నమెంటు, మాదే గవర్నమెంటు, మేము మళ్ళీ ఇల్లు కట్టేసి చెప్పి రావచ్చు కదా పోయి. ఇవి ఎప్పటికే బస్సులు రావు, వీళ్ళు రారు, ఈ మినిస్టర్లు రారు, చీఫ్ మినిస్టర్ రాడు, ఎమ్మెల్యేలు రారు, ఎవరు రారు. వాళ్ళు బస్సు వేసుకొని రారు, బండ్ల మీద రారు, కార్లలో రారు. ఇట్లాంటి స్టంట్కి మాత్రం బస్సులు, హెలికాప్టర్లు ఏడుకంటే ఆడిపోతారు. హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతారు. మొన్న ముంబై వేరుగా స్పెషల్ ఫ్లైట్లో ముంబై పోయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఇద్దరే. అట్లా తిరిగినకి మాత్రం ఓకే. జనాలకి ఏంటి లాభం అనేది ఇంపార్టెంట్. ఈయన బస్సు వేసుకొని పోయి పూలే సినిమా చూడడం వల్ల జనాలకు వచ్చింది ఏంటి, ఏంది ఒరిగింది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉత్తగా పిఆర్ఎస్ అంటూ పోయినాం వచ్చినాం వేసుకున్నాం, మా టీవీలు ఉన్నాయి, మా పేపర్లు ఉన్నాయి, వేసేసినారు అయిపోయింది కాదు. జనాలకి ఏంటి, ఏం లాభం వచ్చింది, తెలంగాణకి ఏంటి లాభం? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. జనాల తరఫున మనం మాట్లాడతాం, ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.